చంటి అక్కడ పని వాళ్ళందరూ మంట వేసుకొని చలి కాముతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంటికి ఒక శబ్దమైతే వినిపిస్తూ ఉంటుంది. ఇంతలో ఆ రూమ్‌లో చిందూర అయితే పాట పాడుతూ వీణ వాగిస్తూ ఉంటుంది. అది చూసిన చంటి అయితే, "ఏంటి ఈ పాట ఎక్కడో విన్నట్టు ఉందే! అదే నేను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయే ఈ పాట పాడేది. ఈ పాటకు వీణ వాగించేది కదా!" అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే, "నేను ప్రేమించిన అమ్మాయి ఇక్కడే ఎక్కడో ఉంది. నాకు తెలుస్తుంది" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. నేను ఆ అమ్మాయిని వెతికితే నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో నాకు తెలుస్తుంది కదా! అని చెప్పేసైతే చాలా ఆతృతగా అయితే ఉంటూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరో నేను కనుక్కోవాలి అని చెప్పేసైతే ఇంట్లోపలికి వెళ్తూ ఉంటాడు. అలా పరిగెడుతూ ఆ ఇంట్లోపలికైతే వెళ్ళి సింధూర రూమ్ దగ్గర అయితే ఆగుతూ ఉంటాడు. ఏంటి అమ్మగారు ఊగిస్తున్నారు అంటే నేను ప్రేమించిన అమ్మాయి అమ్మగారేనా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే తన వీణ వాగించుకుంటూ చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంటి వచ్చి, "అమ్మగారు నేను ప్రేమించిన అమ్మాయి మీరే కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి చంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే, "అవునమ్మగారు నేను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి మీరే కదా! ఈ వీణ వాగిస్తుంటే నాకు అర్థమవుతుంది. నా చిన్నప్పుడు ఆ అమ్మాయి కూడా ఇలాగనే వాగించేది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, చంటికి చాలా బాగా గుర్తుందే అని చెప్పేసైతే అనుకుంటూ చంటి వైపయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.